నేను జీవితమంతా నాటాను, కోసాను. హిమాలయాల నుండి హరిద్వార్ తిరిగి వచ్చాక, ఆశ్రమం యొక్క ప్రాథమిక నిర్మాణం అయ్యాక విస్తరణకు సాధనాల అవసరం ఏర్పడింది. విషమ పరిస్థితులతో పోరాడటానికి నాకు ఎన్నో సాధనాలు, వ్యక్తుల సహకారం అవసరమైనది. 2 పనులు చేయవలసి ఉన్నది: సంఘర్షణ, సృజన. ఇప్పటి వరకు మానవజాతి సాధించిన సభ్యత, ప్రగతి, సంస్కృతి వీటిని నాశనం చేయడానికి ప్రయత్నించే విషమ పరిస్థితులతో సంఘర్షించాలి. భవిష్యత్తును ఉజ్వలంగా వెలిగేటట్టు చేసి సుఖశాంతులతో నింపే పరిస్థితులను సృజించాలి. ఈ 2 కార్యాలు ఒకరిద్దరు కొరకు కాక పృథ్వీ మీద నివసించే 800 కోట్ల మానవుల కొరకు చేయాలి. అందువల్ల ఈ కార్యక్రమం బాగా విస్తరింపచేయాలి. నా కోసం నేను ఏమీ చేసుకోనవసరం లేదు. కడుపు నిండా పశుపక్షాదులకు ఆహారం ఏర్పాటు చేసిన సృష్టికర్త నన్ను ఆకలితో ఎందుకు ఉంచుతాడు? ఆకలితో నిద్రలేచిన మనిషి ఎవ్వరూ ఆకలితో నిద్రపోడు. ఈ నమ్మకం స్వార్థపర కోరికల్ని ఆదిలోనే తుంచేసింది. లోభమోహాలు ఎప్పుడూ బాధపెట్టలేదు. కోరికలు, తృష్ణ, అహంకారము నన్ను తమ బంధనాలలోకి తీసుకోలేకపోయాయి. చేసేదంతా భగవంతుని కొరకు గురుదేవుని నిర్దేశానుసారం చేయడమే. ఆయన 2 పనులు చెప్పేవారు: సంఘర్షణ, సృజన. ఇవి చేయటానికి నాలో ఎప్పుడూ ఉత్సాహం ఉండేది. పని ఎగవేసే ప్రవృత్తి ఏనాడూ లేదు. ఆ కోరిక రాలేదు. ఏది చేసినా పూర్తి తన్మయత్వం, తత్పరతతో చేయడం జన్మతః వచ్చింది. నూతన సృజన కొరకు అనేక సాధనాలు కావాలి. అవి ఎలా, ఎప్పుడు, ఎవరి వద్ద నుండి లభిస్తాయి? ఈ ప్రశ్నకు జవాబుగా గురుదేవులు ఒకే ఒక విధానాన్ని తెలిపారు. అది నాటు, కోసుకో. సో అండ్ రీప్. మొక్కజొన్న విత్తనం నాటితే ఒకటే అయినా అది తిరిగి 100 రెట్లు లేక అంతకన్నా ఎక్కువ మొక్కజొన్న పొత్తుల్ని ఇస్తుంది. ద్రౌపది ఒక మహాత్ముని అవసరానికి తన చీరలోని చిన్న ముక్క చింపి ఇస్తే అది అనేక రెట్లతో వస్త్రాపహరణ సమయంలో ఆమె మానాన్ని కాపాడింది. నీకు ఏది కావాలో దానిని నాటడం మొదలుపెట్టు అనే బీజమంత్రాన్ని గురుదేవులు నాకు ఇచ్చారు. ఫలితాలు ఆయన సూచించినట్లే కనిపించాయి. శరీరము, బుద్ధి, భావనలు భగవంతుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో అందరికీ ఇస్తాడు. ధనాన్ని స్వయంగా ఉపార్జించుకుంటారు. కొందరు స్వయంగా సంపాదించుకుంటే కొందరికి వారసత్వంగా లభిస్తుంది. నేను ఏదీ సంపాదించలేదు, కానీ వారసత్వంగా ఎక్కువగానే పొందాను. వీటిని నాటి సకాలంలో కోసుకోవచ్చును అనే భావనతో సమయం వృధా పోనీయకుండా ఈ పనిలో నిమగ్నమయ్యాను. రాత్రి భగవంతుని భజన, పగలు విరాట్ బ్రహ్మ ప్రతిరూపాలైన విశ్వమానవుని కొరకు సమయాన్ని, శ్రమను వెచ్చించడం. ఇది శరీర సాధన అని నిర్ధారించుకున్నాను. బుద్ధిని మెలకువతో ఉన్నప్పుడే కాక రాత్రి కలలో కూడా లోకమంగళకరమైన పనులను చేయటానికి, తగిన ప్రణాళికలు వేయటానికి ఉపయోగించేవాడిని. నా సామర్థ్యం కోసం, సంపద పెంచుకోవటానికి నేను ఎప్పుడూ పాటుపడలేదు. నేను ఎప్పుడూ ఆలోచించనూ లేదు. నా భావాలన్నీ విరాట్ పురుషుని కొరకే. వస్తువులను, మనుష్యులను కాక ఆదర్శాలను ప్రేమించాను. వెనుకబడిన వారికి చేయూతని ఇచ్చి వారిని ముందుకు తీసుకొని రావాలి అనే భావనలే మనస్సులో మెదిలేవి. ఈ విరాట్ విశ్వాన్నే పరమాత్మగా గుర్తించాను. అర్జునుడు దివ్య చక్షువులతో ఈ విరాట్ స్వరూపాన్ని దర్శించాడు. యశోద కృష్ణుడి నోటిలో సృష్టి యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శించింది. శ్రీరాముడు కౌసల్యకు ఉయ్యాలలో తన విరాట్ స్వరూపాన్ని చూపించాడు. నేను కూడా నా సర్వస్వం విరాట్ బ్రహ్మ
విశ్వమానవునికే సమర్పించాను. నాటటానికి ఇంతకంటే ఉత్తమమైన భూమి లేదు. కాలక్రమేణా అది పెరిగి పుష్పించి ఫలించింది. నా భావనలను నింపివేసింది. నాకు ఇవ్వబడిన 2 కార్యాలకు అవసరమైన సాధనా సంపత్తిని సంపాదించి పెట్టింది. శరీరము జన్మతః దుర్బలమైనది, కానీ జీవనశక్తి చాలా ఎక్కువ. యవ్వనంలో 24 సంవత్సరాలు కూరలు, నేయి, పాలు లేకుండా జొన్న రొట్టి మజ్జిగతో గడపటం వల్ల అది ఇంకా కృశించింది. కానీ నాటు కోసుకో విధానాన్ని అవలంబించాక 75 సంవత్సరముల వయసు వచ్చినా అది ఎంత దృఢంగా ఉంది అంటే, కొన్ని రోజుల పూర్వము ఒక బలశాలిని నా భుజ బలంతోనే ఢీకొని పలాయితుని చేయగలిగాను. అందరికీ తెలిసిన విషయమే. ఒక కిరాయి హంతకుడు 1 సంవత్సరం క్రిందట 5 బోర్ రివాల్వర్ నా మీద ఒకదాని తర్వాత మరొకటి పేల్చాడు. ఆ గుళ్ళు నా తలలో ఇరుక్కున్నాయి. రివాల్వర్ అతని చేతి నుండి భయం వల్ల జారిపోయింది. ఇంకా అతను బాకుతో నా మీదకు వచ్చి గాయపరచటం మొదలెట్టాడు. పొడవబడిన చోట నుంచి రక్తం కారుతోంది. కానీ ప్రతి ఆక్రమణ శరీరంలో తిన్నగా దూరిపోకుండా పక్క నుంచి జారిపోయింది. డాక్టర్లు దెబ్బలకు కుట్లు వేశారు. కొన్ని వారాలలో నా శరీరం మొదటి స్థితిలో వచ్చేసింది. ఇది కూడా విషమ పరీక్షలోని ఒక భాగమే అనుకోవాలి. 5 బోర్ లోడెడ్ రివాల్వర్ నిపుణుని చేతిలో ఉండి కూడా పనిచేయలేదు. జంతువులను బలి ఇవ్వటానికి ఉపయోగపడే కత్తి 12 సార్లు నా మీద చేసిన ఆక్రమణ కేవలం తన గుర్తులను మాత్రమే మిగిల్చింది. ఆక్రమణదారు తను ప్రయోగించిన బారెల్స్ ప్రభావం వల్ల స్వయముగా దెబ్బలు తగుల్చుకొని జైలుకు వెళ్ళాడు. ఎవరి ఆదేశాల వల్ల అతను ఈ పనికి పూనుకున్నాడో అతనికి ఉరిశిక్ష పడింది. ఆసరి ఆక్రమణ నిష్ఫలమైనది. మళ్ళీ ఆక్రమణదారుని కన్నా రక్షించిన వాడే శక్తిమంతుడని తెలిసింది. ఈ రోజులలో 1 నుండి 5 శరీరాలుగా మారే సూక్ష్మీకరణ సాధన జరుగుతున్నది. అందువలన శరీరం కొంచెం క్షీణించింది. కానీ శరీర దారుఢ్యం ఎలా ఉంది అంటే కావలసిన నాళ్ళు జీవించవచ్చును. కానీ స్థూల శరీరం సూక్ష్మ శరీర క్రియలకు అడ్డు కనుక అలా చెయ్యను. ఈ శరీరపు జీవన శక్తి అసాధారణమైనది. 75 సంవత్సరాలలో చేసిన పని సమీక్షిస్తే 750 సంవత్సరాలకు సరిపడదని తోస్తోంది. ఒక్కరోజు కూడా నిష్క్రియంగా నిష్ప్రయోజనంగా గడపలేదు. బుద్ధిని భగవంతుని పొలంలో నాటాను. అది అసాధారణ ప్రతిభగా వికసించింది. ఇప్పటి వరకు రాసిన సాహిత్యాన్ని చూస్తే నా శరీర భారానికి సమానంగా ఉంటుంది. ఆర్ష గ్రంథాల అనువాదం నుండి రాబోయే ప్రజ్ఞాయుగానికి అవసరమయ్యే వివరాలన్నీ రాయబడి ఉన్నాయి. క్రీస్తు శకం 2000 సంవత్సరముల వరకు అవసరమయ్యే సాహిత్యాన్ని వ్రాసి ఉంచాను. ఆధ్యాత్మికతను వైజ్ఞానిక పృష్ఠభూమిలో వివరించాలని అనేక మంది కల్పనలు చేశారు. కానీ దానిని సువ్యవస్థితమైన ఆచరణలో పెట్టలేకపోయారు. ఈ రకంగా అసంభవమైనవి బ్రహ్మవర్చస్సు సంస్థానంలో సులభమైనవి. అక్కడ నుండి లభిస్తున్న ఫలితాలను బట్టి అతి త్వరలో ఆధ్యాత్మిక విద్య పూర్తిగా ఒక విజ్ఞానంగా అభివృద్ధి చెందుతుంది అని నిర్ధారణ చేయవచ్చు. దేశాలు తమ పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి సాధించటానికి ఎంతో శ్రమపడుతున్నాయి. అయినా పూర్తిగా సాధించలేకపోతున్నాయి. అలాంటప్పుడు సమస్త విశ్వమును మార్చివేసే ప్రణాళికలు, ఆలోచనలు శాంతికుంజు నుంచి ఏ విధంగా అదుపులో ఉంచబడి ప్రగతిని సాధిస్తున్నాయో యోచిస్తే ఒక అద్భుతమని తోస్తుంది. నా భావనలన్నీ వెనుకబడిన వారికి సమర్పించాను. శివుడు కూడా అదే చేశారు. ఆయన పటాలలో అనేక విచిత్రమైన సముదాయాలు ఉన్నాయి. పాములను కూడా తన కంఠసీమలో అలంకరించుకున్నాడు. అదే దారిన నేను కూడా పయనిస్తున్నాను. నా మీద కత్తి, రివాల్వర్తో తిరుగుబాటు చేసిన వ్యక్తిని పట్టుకొనుటకు అందరూ పరుగుడినా
అతనిని తరుముతున్న పోలీసులను వెనుకకు పిలిచి తప్పించుకోవడానికి వీలు కల్పించాను. జీవితంలో అనేక సంఘటనలలో ప్రతిపక్షాల తిరుగుబాటును నవ్వుతూ స్వీకరించాను. నేను పరిజనులను ఎంతగా ప్రేమించానో దానికి 100 రెట్లు ప్రేమ, అభిమానం వారి నుండి నాకు లభించింది. ఆజ్ఞలను పాటించడంలో వచ్చే కష్టాలను, నష్టాలను కానీ వారు లక్ష్య పెట్టలేదు. ప్రజ్ఞా సంస్థలను నిర్మించమని కోరినప్పుడు 2 సంవత్సరాలలో 2400 భవ్యమైన గాయత్రీ శక్తి పీఠాలు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. నా మీద తిరుగుబాటు జరిగినప్పుడు మానవ సముద్రం ఉప్పొంగిందా అన్నట్లు పరిజనుల పగ తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చిపడ్డారు. నేను, మాతాజీ వారి భావనలను అతి కష్టం మీద మార్చగలిగాము. ఇది నా మీద ఉన్న ప్రేమ, అభిమానము, ఆత్మీయత యొక్క వ్యక్తీకరణ. నా జీవితం అంతా ప్రేమను కూడబెట్టాను, పంచాను. ఈ ప్రేమ బంధం వల్లనే మాతాజీ నీడవలే అన్ని పరిస్థితుల్లో నాకు సహకరించి ఒక ప్రాణం 2 శరీరాల వలె జీవిస్తూ నన్ను ఇంత వాడిని చేసింది. పశుపక్షాదులలో కూడా నేను ఈ విధమైన ప్రేమను పొందగలిగాను. మనుషులను చూసి దూరంగా పారిపోయే అనేక ప్రాణులు నా చుట్టూ తిరుగుతూ నా పక్కనే నిద్రపోవట అనేక వేల మంది కళ్ళారా చూసి ఆశ్చర్యపోయారు. ఇది చమత్కారము కాదు. అనేకసార్లు అనేక పెద్ద మొత్తాలలో నాకు డబ్బు అవసరమైనది. గాయత్రి తపోభూమి, శాంతకుంజ్, బ్రహ్మవర్చస్ భవనాలు కొన్ని కోట్ల వ్యయంతో నిర్మించబడినాయి. మనుష్యుల ముందు చేయి జాపను అనే నా అయాచక వ్రతం భంగం కాకుండా అన్ని అవసరాలు తీరేవి. తమ సంపూర్ణ జీవితం మిషన్ కొరకు ధారపోసిన కార్యకర్తల సంఖ్య 1000కి పైగా ఉంది. వీరి బ్రాహ్మణోచిత అవసరాలు తీర్చే బాధ్యత శాంతకుంజ్ది. వీరి యోగ్యతలు అన్య సంస్థల కార్యకర్తలతో పోలిస్తే చాలా ఎక్కువ. వీరిలో అనేకులు తమ ఖర్చుల భారము భరిస్తూ సంస్థకు సేవలను అర్పిస్తున్నారు. ప్రెస్సు, ప్రచురణ, ప్రచార కార్యాలకు, వాటికి కావలసిన వాహనాలకు తదితర ఖర్చులు అనేకం ఉన్నాయి. అవి అన్నీ సకాలంలో అందజేయబడేవి. నా దగ్గర ఉన్న ప్రతి పైసాని భగవంతుని పొలంలో నాటినందుకు నాకు తిరిగి ఇచ్చిన ఫలితం ఇది. ఈ ప్రతిఫలము చూసి నాకు చాలా గర్వంగా ఉంటుంది. జమీందారీ సమాప్తమైన తర్వాత వచ్చిన ధనరాశినంతా గాయత్రి తపోభూమి నిర్మాణానికి వెచ్చించాను. పూర్వీకుల ద్వారా లభించిందంతా నా జన్మభూమిలో హైస్కూల్, ఆసుపత్రి నిర్మాణానికి ఇచ్చివేశాను. వ్యక్తిగతంగా నా జేబులు ఖాళీగా ఉంటాయి. కానీ ప్రణాళికలు కోటీశ్వరుడు కూడా సాహసించినవి వేసి సాధిస్తాను. ఇదంతా నా గురుదేవులు ఇచ్చిన సూత్రం నాటు కోసుకో ద్వారానే సంభవం అయింది. పోగు చేయకు వెదజుల్లు, నాటు కోసుకో అన్నారాయన. ఈనాడు ప్రజ్ఞా పరివారం రూపంలో సత్ప్రవృత్తుల ఉద్యానవనంగా కనిపించే ఈ సంస్థ ఈ మూలమంత్రం ఆధారంగానే నిర్మింపబడింది.